భారత్ యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్ చూడండి. ఇదేదో నా స్టోరీ నా స్క్రిప్ట్ కాదండి, జరుగుతున్న వాస్తవాలు. సో ఫస్ట్ విషయము, భారత్కిను ఇరాన్కి మధ్య ఉండే స్నేహం అంటే చాబహార్ పోర్టు గురించి మనం మాట్లాడాలి. గత 20 ఏళ్ల నుంచి కూడా అంటే చైనా వాడు ఈ చాబహార్ పోర్టుని ఏదో ఒక రకంగా ఆక్రమించుకోవాలనే ప్రయత్నాలు చేశాడు. కానీ ఇరాన్ వాళ్ళు మాత్రము టైం టు టైం భారత్కి ఫేవరబుల్గానే ఉన్నారు. ఇలాగ ఒక 20 ఏళ్ల పాటు ఈ చాబహార్ పోర్టుకి సంబంధించిన కంట్రోల్ ఎవరిది? సో ఫైనల్గా ఇవాళ ఇది భారత్ చేతిలో ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. సో నిన్నటికి నిన్న వచ్చిన రిపోర్టు ప్రకారము 2024లో భారత్లో జనరల్ ఎలక్షన్స్ అయిన తరువాత షిప్పింగ్ మినిస్టర్ ఈయన టీంతో ఈయన ఇరాన్ వెళతారు. వెళ్ళి 10 ఏళ్ల పాటు ఉండే కాంట్రాక్ట్ మీద ఈయన సంతకాలు చేస్తారు. అంటే ఇప్పటివరకు షార్ట్ టర్మ్ అన్నాం, 1 ఇయర్, మ్యాక్సిమం అయితే 2 ఇయర్స్. అలా కాదు, మీరు లాంగ్ టర్మ్ మీరు ఇలాగ మాతో ఒక డీలింగ్ పెట్టుకోండి అని ఇరాన్ వాళ్ళు అడగడం. అంటే ఇవాళ ఇరాన్ ఎంబసీ నుంచి వచ్చిన వార్తలు. షిప్పింగ్ మినిస్టర్ మా దేశానికి వస్తారు, ఈ కాంట్రాక్ట్లో సంతకం చేస్తారు, 10 ఏళ్ల పాటు ఈ కాంట్రాక్ట్ ఉంటుంది, ఇలాగ చాబహార్ పోర్టుని ఎక్స్పాండ్ చేస్తారు. ఇది పాకిస్తాన్కి ఒక షాకింగ్ వార్త. ఎందుకు అంటే ఒక్కసారి చాబహార్ పోర్ట్ కాంట్రాక్ట్ అనేది భారత్ చేతికి వచ్చిన తరువాత ఆ డెవలప్మెంట్ అనండి, ఆ ఎక్స్పాన్షన్ అనండి, ఇదంతా ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాగ సెంట్రల్ ఏషియాలో ఉండే దేశాలంతా కూడా మనతో కలిసిపోతారు. మన కోసం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆల్రెడీ తజికిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, మేము చాబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అంటారు, మన దేశానికి సంబంధించిన గవర్నమెంట్ కంపెనీ. 6.5 మిలియన్ మీకు టన్నుల మీకు బల్క్ స్టాక్స్ అని అంటారు చూసారా, వీటిని ఇదే చాబహార్ పోర్టు నుంచి జర్మనీ, రష్యా, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు మనం ఈ గూడ్స్ని అంటే చాబహార్ పోర్టుని వాడి మనము ఈ దేశాలకంతా కూడా ఎక్స్పోర్ట్స్ చేయగలం. ఎంత అండి? 6.5 మిలియన్ టన్నులు, అంటే హ్యూజ్ వాల్యూమ్. సో ఇదంతా 2 3 అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇరాన్తో మనకి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్పై వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ విధించి ఉన్నారు. మనము పట్టించుకోవడం లేదు. నువ్వు విధిస్తే అది నీ ఇష్టము, ఇరాన్తో నేను కలిసిమెలిసి ఇలాగ ట్రేడ్ డీలింగ్స్ చేసుకుంటాను, సెంట్రల్ ఏషియా నాకు చాలా చాలా ముఖ్యమని మనం చెప్తున్నాం. ఇక్కడే రష్యా రూల్. అంటే రష్యా వాళ్ళు లిటరల్గా చూడండి, అజర్బైజాన్ అనబడే దేశాన్ని డైరెక్ట్గా బెదిరించారు. నువ్వు భారత్ విషయంలో జాగ్రత్తగా ఉండు, మేము ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏకంగా 7200 కిలోమీటర్ల దూరంలో ఉండే మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. అంటే మీరు షిప్ అంటారు, రైలు మార్గము అంటారు, రోడ్డు మార్గము అంటారు. 7200 కిలోమీటర్లు భారత్ నుంచి రష్యా వరకు ఒక మహామార్గాన్ని మనం నిర్మిస్తున్నాం. ఆల్రెడీ 2022లోనే మీకు రష్యా నుంచి ఒక రైలు మార్గములో ఈరాన్ దాకా సరుకులు రావడము, ఈరాన్ నుంచి మళ్ళీ ఇక్కడ ముంబై దాకా రావడము జరిగిపోయింది. అంటే ఏంటి? ఇది లైవ్గా ఉంది. ఇక్కడ అజర్బైజాన్ భారత్ యొక్క శత్రు దేశం కాబట్టి వాడి రైల్వే మార్గాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నాడు. సో రష్యా వాళ్ళు క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు, ఇది మాకు చాలా చాలా ముఖ్యము. ఎందుకు ముఖ్యము? దీనే బైకల్ అమూర్ మెయిన్ లైన్ అంటారండి. ఎవరైనా రష్యా చరిత్ర తెలిస్తే యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ అంటారు, 15 దేశాలు కలిసి ఉండేవి, మహాసామ్రాజ్యం. అక్కడ ఈ బైకుల్ అమూర్ అనబడే ఈ మెయిన్ లైన్ ఉంది చూసారా, 15 దేశాలను కలిపే చాలా ఇంపార్టెంట్ రైల్వే మార్గము. సో ఇవాళ మళ్ళీ భారత్ ఒప్పుకోవడంతో మళ్ళీ ఈ మార్గాన్ని రివైవ్ చేస్తున్నామా? స్వయంగా పుతిన్ గారు చెప్తున్నారు, అజర్బైజాన్ ఈ విషయంలో రష్యా ఒప్పుకోదు, నో కాంప్రమైజ్. ఇండియా నుంచి ఒక రైలు మార్గం వేయొచ్చు,
రోడ్డు మార్గం వేయొచ్చు, ఒక షిప్ రావచ్చు, నువ్వు మాత్రం ఎక్కడా ఇబ్బంది పెట్టకు అని చెప్పి డైరెక్ట్గా అజర్బైజాన్ని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎందుకు? మళ్ళీ రష్యా దేశాలంతా కూడా, యుఎస్ఎస్ఆర్ దేశాలంతా కూడా కలిసిపోయే ఒక గొప్ప అవకాశము పుతిన్ గారు చూస్తున్నారు. మరి ఇక్కడ ఒక విచిత్రాన్ని చూడండి. భారత్ వరకు ఏమిటి? రష్యన్ ఆయిల్స్ ఈజీగా ఇండియా దాకా రావాలి అంటే 40 రోజులు పట్టే కాలము రష్యా నుంచి బయలుదేరి మీకు రెడ్ సీ, అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమన్, మళ్ళీ అరేబియా సీ, భారత్. సో ఇది 25 డేస్లోనే అయిపోతుంది. ఒకవేళ అజర్బైజాన్ ఇబ్బంది పెట్టారు అనుకోండి, వాళ్ళని పక్కన పెట్టి ఇంకొక దేశము అర్మీనియా, మన మిత్ర దేశం. సో వాళ్ళతో మనం టైఅప్ పెట్టుకొని అర్మీనియా, జార్జియా, రష్యా ఈ మార్గాన్నైతే రష్యా, భారత్ విడిచిపెట్టారండి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈరాన్తో ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్, రష్యాతో ఎప్పుడూ ఉండే ఫ్రెండ్షిప్, మరి ఇజ్రాయెల్ ఏమిటండి అంటే, ఇజ్రాయెల్ ఇవాళ మనకు ఎంత ఆప్త మిత్రులు అంటే దీన్నే భారత్ యొక్క వెరైటీ ఆఫ్ డైమెన్షన్స్ అని అంటున్నాను. ఈరాన్, ఇజ్రాయెల్ బద్ధ శత్రువులు. ఇదే ఈరాన్ మన ఆప్త మిత్రుడు. ఇజ్రాయెల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 1965 అనండి, 1971 అనండి, 1999 కార్గిల్ వార్, ఈ 3 యుద్ధాల్లో మీరు చూడండి భారత్ గెలవాలి అని ప్రయత్నాలు చేసిన ఇరు దేశాలు. ఒక దేశమేమో రష్యా, ఇంకొక దేశమేమో ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఎందుకండి మనమంటే అంత అభిమానము అంటే, 1వ ప్రపంచ యుద్ధములో మనము హైఫా నగరానికి వెళ్ళి ఓటమాన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చాలా పెద్ద యుద్ధము చేసి ఇజ్రాయెల్ని కాపాడాం. కాబట్టి ఇప్పుడు చాలామంది అమెరికాతో ఫ్రెండ్షిప్ బాగానే ఉంది కదా అంటే, అమెరికా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క దేశాన్ని వాడుకుంటారండి. వాళ్ళు మిమ్మల్ని ఒక ప్రాక్సీగానే చూస్తారు. ఆ అవసరము అన్నప్పుడు భారత్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? లేదు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్, అంతే తప్ప వాళ్ళకి ఎటువంటి స్టాండర్డ్ థింకింగ్ అనేది ఉండదు. ప్రతి ఒక్క దేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడమే. అదే రష్యాను చూశారు, ఇజ్రాయెల్ని చూశారు అనుకోండి, వాళ్ళు మనలాగే ఆలోచిస్తారు. ఇజ్రాయెల్లో ఉండే సమస్య భారత్లో ఉంది, రష్యాలో ఉండే సమస్య భారతదేశంలో మనం చూడొచ్చు. కాబట్టి ఒకేలాగే ఆలోచనలు ఉంటాయి. ఇవాళ ఈరాన్ కూడా మనతో కలిసిపోయారు అంటే వాళ్ళు బద్ధ శత్రువులు అవ్వచ్చు, కానీ మనకు ఆప్త మిత్రులు. అలాంటి ఒక దేశాన్ని ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూస్తారా? మనకు ఉండే వెరైటీ, మనకు ఉండే డైమెన్షన్స్ ప్రపంచంలో ఏ ఒక దేశానికి ఉండదు. కార్గిల్ యుద్ధము అన్నప్పుడు అమెరికాను మనం అడిగాము, మాకు ఇన్పుట్స్ కావాలి, ఈ పాకిస్తాన్ సైనికులు, తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు అంటే అమెరికా వాడు ఆ డేటా మనకి ఇవ్వలేదండి. వాడి దగ్గర పవర్ఫుల్ శాటిలైట్స్ ఉంటాయి, కానీ ఇజ్రాయెల్ వారు ఇమీడియట్గా మనతో కోఆర్డినేట్ చేసి పాకిస్తాన్ ఆర్మీయా, వాళ్ళ తీవ్రవాదుల ఎక్కడెక్కడ వాళ్ళ పోస్టులు ఉన్నాయి పూర్తి వివరాలు మనకి ఇచ్చారు. 1971లో రష్యా చేసిన సహాయం. ఇలా మీరు చూశారనుకోండి, మనకు అందరూ కావాలి, అందరితోనూ మంచి మిత్రత్వము కావాలి అని అనుకుంటాం. కానీ ఎవరైతే మనతో కలిసిమెలిసి ఉంటారో, నీతి నిజాయితీతో ఉంటారో వాళ్ళతోనే మన ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఇవాళ ఒక ఈరాన్, రష్యా, ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ ఇవాళ మనం ఎంతలా వాడుతున్నాము అంటే ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్షిప్ అనండి, ఇవాళ ఈరాన్తో ఫ్రెండ్షిప్, రష్యాతో ఉండే ఒక పర్మనెంట్ స్నేహము, దీనిని ఎవరు ఎప్పుడూ కూడా కదపలేరు అని చెప్పి మనం అనుకోవాలి. చెప్తున్నా కదా, ఇదో నా స్టోరీ కాదు, నా స్క్రిప్ట్ కాదు, జరుగుతున్న విషయాలంతా మీరు సమీకరించారనుకోండి. ఆల్ అడ్వాంటేజ్ భారత్. గ్వాదార్ పోర్ట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది, చైనా, పాకిస్తాన్ టోటల్గా ఓడిపోయారు, కానీ చాబహార్ పోర్ట్లో మనము విజయం సాధించాము. ఈరాన్తో మనకు అంత మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మరి ఇంత విచిత్రమైన ఒక దేశము భారత్ యొక్క డైమెన్షన్స్ను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.